Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about the topic is what are olfactory indicators in the chapter of acid, bases and salts. Friends, మనము యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లో ఉన్నటువంటి వాట్ ఆర్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనము ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషను, వాటి యొక్క ఎగ్జాంపుల్, వాటిని యూజ్ చేసి సింపుల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఆల్ఫాక్టరీ అనేది యూజ్ చేసుకొని మనము యాసిడ్ అండ్ బేసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసుకొని దానికి ఒక చిన్న టేబుల్ ఫార్మాట్ కూడా యూజ్ చేసుకొని అక్కడ కూడా మనము వాటి గురించి బాగా క్లియర్గా తెలుసుకుంటాం. మనకి టెక్స్ట్ బుక్లో వచ్చేసి మనకి రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు. అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాదాపుగా 6 to 7 ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిలో వచ్చేసి ఏ చేంజ్ అనేది ఉంటుంది యాసిడ్లో, వాటిలో బేసిస్లో ఎలాంటి చేంజ్ అనేది ఉంటుందో మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్. వాట్ ఆర్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్? ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటంటే దేర్ ఆర్ సమ్ సబ్స్టెన్సెస్, దేర్ ఆర్ అంటే ఇక్కడ ఏంటివి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనమాట. సో దేర్ ఆర్ సమ్ సబ్స్టెన్సెస్ హూ ఆర్డర్ చేంజెస్ ఇన్ యాసిడిక్ ఆర్ బేసిక్ మీడియా. అంటే ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఏమవుతాయంటే వాటి యొక్క ఆర్డర్ని చేంజ్ చేసుకుంటుంది. ఆర్డర్ని చేంజ్ చేసుకుంటే వాటిలో ఉండే స్మెల్ అనేది చేంజ్ చేసుకుంటుంది. ఎక్కడ? ఇన్ యాసిడ్ అండ్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి కొద్దిగా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్ అనేది ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే యాసిడ్ ఉంది, ఇంకో దాంట్లో బేస్ ఉంది. యాసిడ్లో కొద్దిగా వేస్తాను, బేస్లో కొద్దిగా వేస్తాను. సో బయట ఒక స్మెల్ ఉంటుంది, యాసిడ్లో వేసినప్పుడు వాటి స్మెల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ బేసిస్లో ఉన్నటువంటి స్మెల్ ఎలా ఉంటుందని తెలుసుకునేది ఈ క్లాసు. సో అప్పుడు ఏమన్నాడు, ఎక్కడైతే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ మనము యాసిడ్ బేసెస్కి యాడ్ చేస్తామో అప్పుడు వాటి యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందంటే చేంజ్ చేసుకుంటుంది. అంటే వేరే స్మెల్నైనా ఇవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క స్మెల్నైనా లాస్ కావచ్చు, లేదంటే ఆ స్మెల్ రిమైండ్ అలాగనే అయినా ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి దేర్ ఆర్ సమ్ సబ్స్టెన్స్ అంటే కొన్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఆర్ సమ్ సబ్స్టెన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇన్ అంటే వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుందంట. ఎక్కడ? యాసిడ్ ఆర్ బేసిక్ మీడియా. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ని యూజ్ చేసుకుని మనము యాసిడ్ అండ్ బేసెస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు. దేర్ ఆర్ కాల్డ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే ఏమంటాము, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటాము. వాడి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆనియన్స్, క్లో ఆయిల్ అండ్ వెనిలా ఎసెన్స్. ఫ్రెండ్స్, మనకి తెలుసు ఇండికేటర్స్లో చాలా రకాలుగా ఉన్నాయి. కొన్ని వెజిటేబుల్ ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్. న్యాచురల్ ఇండికేటర్లు వచ్చేసి మనకి లిట్మస్ సొల్యూషన్స్, లిట్మస్ పేపర్స్ అండ్ టామరిడ్ పౌడరు అండ్ చైనా రోజ్ పెటల్స్ని కూడా మనము న్యాచురల్ ఇండికేటర్స్ అని అన్నాము. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇండికేటర్స్ లేదంటే ల్యాబొరేటరీ ఇండికేటర్స్ అని కూడా అంటాము. లిట్మస్ అండ్ ఫినాప్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్. వీటిని యూజ్ చేసి వాటిలో వచ్చే కలర్ చేంజ్ని బట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ ఏది యాసిడ్ ఏది బేస్ అని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. కొన్నిటిని టేస్ట్ చేసి కూడా మనము కొన్ని టచ్ చేసి టేస్ట్ చేసి కూడా మనము యాసిడ్ బేసెస్ అని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఉండే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ని ఎలా ఉపయోగిస్తుంటాం అంటే వీటిలో కలర్లో చేంజ్ అలాంటివన్నీ ఏమన్నా ఉంటాయంటే ఏం ఉండదు కలర్ చేంజ్ అలాంటివి. జస్ట్ వాటిలో ఉండే స్మెల్ని బట్టి అది యాసిడా బేసా అని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ స్మెల్ని బట్టి యాసిడా బేసా అని ఫైండ్ అవుట్ చేసుకున్నటువంటి ఇండికేటర్స్ని మనం ఏమంటామంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్లో అనేటివి యాసిడ్లో ఒకలాగా బిహేవ్ చేస్తాయి అండ్ బేసిక్లో ఒకలాగా బిహేవ్ చేస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఆనియన్స్ అండ్ క్లో ఆయిల్ అండ్ వెనిలా అనే ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సింపుల్ యాక్టివిటీ. ఈ సింపుల్ యాక్టివిటీ మనం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ ఆనియన్స్ వచ్చేసి తీసుకున్నాము. సో ఇక్కడ ఏం అంటే టు చెక్ ద ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేటివి మనం ఒకసారి చెక్ చేస్తాము. సో ఇక్కడ రిక్వైర్డ్ మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ అంటే ఏం లేదు, మనకి ఉల్లిగడ్డలు అని అంటాము. సో ఈ ఆనియన్స్ అండ్ నైఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆనియన్స్ని కట్ చేయడానికి మనము ఇక్కడ నైఫ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లీన్ క్లాత్ని కూడా మనము ఇక్కడ తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ప్రొసీజర్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంట, టేక్ సమ్ ఆనియన్స్, కొన్ని ఆనియన్స్ని తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ చాప్ దెమ్ అంటే ఏమంటే వాటిని కొన్ని పీసెస్గా బాగా కట్ చేసేయాలన్నమాట, పీసెస్గా. నెక్స్ట్ ఏం చేయాలి, పుట్ ద చాప్డ్ అంటే కట్ చేసినటువంటి ఆనియన్స్ని ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ విత్ సమ్ క్లీన్ క్లాత్. అంటే వాటిని అన్నిటిని కట్ చేసినటువంటి ఆనియన్స్ అన్నీ ఏం చేయాలంటే ఒక క్లీన్ వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసేసి బాగా టైట్ చేసి దాన్ని తీసుకొని ఇది ఎక్కడ పెట్టాలన్నాడు, ప్లాస్టిక్ బ్యాగ్లో వేసేయాలి అని చెప్తా ఉన్నాడు. ప్రొసీజర్లో థర్డ్ పాయింట్ చూసినట్టయితే నెక్స్ట్ టై అప్ బ్యాగ్ టైట్లీ అండ్ కీప్ ఇట్ ఓవర్ నైట్ ఇన్ ఫ్రిడ్జ్. అంటే అప్పుడు ఏం చేసినాం మనము కట్ చేసినటువంటి ఆనియన్స్ని తీసుకొని ఒక వైట్ క్లాత్లో వేసి బాగా టైట్ చేసేసి మళ్ళీ ఆ వైట్ క్లాత్ అంటే ఆనియన్స్ ఉంటే వైట్ క్లాత్ని తీసుకొని మళ్ళీ ఏం చేసినాం ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసేసి దాన్ని కూడా బాగా
అప్ బ్యాక్ టైట్లీ బాగా టైట్ చేసేసి కీప్ ఇట్ ఓవర్ నైట్ ఇన్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేయాలంట. సో నెక్స్ట్ ఏమవుతుంది అబ్జర్వేషన్ చూడండి, చెక్ ద క్లాత్ స్ట్రిప్స్. అప్పుడు క్లాత్ స్ట్రిప్స్ని కొద్దిగా అబ్జర్వ్ చేసుకున్నట్టే దాంట్లో కూడా కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట బాగా. సో నెక్స్ట్ దాన్ని బట్టి రిజల్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాసిడిక్ అండ్ బేసిక్ ఇండికేటర్స్. ఆ క్లాత్ స్ట్రిప్స్ అనేటివి అంటే ఆ క్లాత్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటిని బాగా కొన్ని పీసెస్గా కట్ చేసుకొని, అంటే ఒక 10 పీసెస్ లాగా కట్ చేసుకొని టోటల్ కూడా కర్చీఫ్ లాంటిది లేదంటే కన్నా ఒక కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ ఆనియన్స్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా పెట్టేసాం కదా. సో దాన్ని బయటికి తీసేసి బాగా కట్ చేసేసి ఒక 10 పీసెస్ వరకు చేసుకొని మనము ఆ 10 పీసెస్ని మనం అంటే ఆ పీసెస్ ఆఫ్ క్లాత్ని మనం ఏమంటామంటే స్ట్రిప్స్ ఆఫ్ క్లాత్ అని కూడా అంటాము. వాటిని స్ట్రిప్స్ ఆఫ్ క్లాత్ అన్నాడు. ఆ స్ట్రిప్స్ ఆఫ్ క్లాత్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇండికేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇండికేటర్స్ అంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఆ స్ట్రిప్స్ని అంటే ఆ క్లాత్ స్ట్రిప్స్ని తీసుకొని మనము ఈ యాసిడ్లో బేస్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యాసిడ్ అండ్ బేసెస్లో వచ్చేసి ఆ ఆనియన్స్ స్మెల్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుందా సేమ్గా ఉంటుందని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రాసేసాను ఇక్కడ. ఈయన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HClలో, సో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఆనియన్స్ స్మెల్ ఉంది కదా, ఆ క్లాత్లో మొత్తం కూడా ఆనియన్స్ స్మెల్ ఉంటుంది కదా, ఆనియన్స్ స్మెల్ ఈజ్ రిమైండ్ అంటే సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట చూసినప్పుడు స్మెల్ ఆ ఆనియన్స్ స్మెల్ అనేది ఆ క్లాత్ అంతా ఉంటుంది. దాన్ని తీసుకొని పోయి యాసిడ్ సొల్యూషన్ ఉంది, యాసిడ్ సొల్యూషన్లో వేసేసి దాని స్మెల్ చూసినప్పటికి కూడా రిమైండ్ అంటే ఏంది ఎటువంటి చేంజ్ లేదు, నో చేంజ్. సో దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఈజ్ రిమైండ్ ఇన్ యాసిడ్స్లో వచ్చేసి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అనేటివి సేమ్గానే ఉంటాయి, వాటి స్మెల్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ దాన్ని తీసుకొని పోయి ఈయన సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ బుక్లో ఉండేటివి రాస్తా ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఉండేటి వాటిని కూడా ఒక టేబుల్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాము. ద ఆనియన్ స్మెల్ ఈజ్ లాస్ట్. అప్పుడు ఏమైంది అంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ కదా, ఇది ఆనియన్స్ క్లాత్ స్ట్రిప్, దాన్ని తీసుకొని బేస్లో ఇదేంటి సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేసే కదా, సో ఈ బేస్లో వేసినప్పుడు ఏమవుతుందంటే స్మెల్ ఇది లాస్ట్. వెంటనే దాంట్లో వేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ క్లాత్ స్ట్రిప్లో ఉండే స్మెల్ అనేది వెంటనే ఏమవుతుంది డిసప్పియర్ అంటే రాదనమాట, స్మెల్లే రాదనమాట, క్లీన్గా అయిపోతుంది. సో దీన్ని బట్టి స్మెల్ వస్తుంది అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ వచ్చేసి బేసు. మనం ఇంకో సొల్యూషన్ ఉంది, దాంట్లో వచ్చేసి ఈ స్ట్రిప్ వేసినప్పుడు అంటే చెప్పాం కదా ఆనియన్ క్లాత్ స్ట్రిప్ వేసినప్పుడు చూస్తాం స్మెల్ చూసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది, నో చేంజ్ అనేది లేదు ఆనియన్స్ స్మెల్లో. కాబట్టి అది యాసిడ్. స్మెల్ రాలేదు దాంట్లో, బయట వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది, దాంట్లో వేసేసినప్పుడు స్మెల్ రాలేదంటే అది బేస్ అని ఈ విధంగా మనం తెలుసుకుంటాం. సో ఫైనల్గా ఇన్ యాసిడ్స్లో ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ రిమైండ్. యాసిడ్స్ అనేటివి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ సేమ్గానే ఉంటాయి. ఇన్ బేసెస్లో వచ్చేసి వాటి స్మెల్ అనేటివి లాస్ అవుతాయని మనము ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో మనం ఇదివరకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని అండ్ సోడియం హైడ్రాక్సైడ్ని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో వాటితో పాటుగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టేబుల్ని ఫార్మేట్ చేశాను. సో ఇక్కడ టోటల్ కూడా 8 తీసుకున్నాను. ఇక్కడ శాంపుల్ సొల్యూషన్స్ కెమికల్ నేమ్ రాశాను, సబ్స్టెన్సెస్. ఇక్కడ ఆనియన్ స్ట్రిప్స్, ఆనియన్స్ చెప్పాం కదా క్లాత్ ఉందిగా, సో అట్లా ఆనియన్ స్ట్రిప్స్ అండ్ క్లోవైల్ అండ్ వెనిలా, ఈ 3 వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. వీటిని యూజ్ చేసి స్మెల్ని ఫైండ్ అవుట్ చేసి దాంట్లో యాసిడా బేస్ అని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఇది వరకు యాసిడ్స్లో వచ్చేసి స్మెల్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ తీసుకున్నట్టయితే రిమైండ్. ఓకే, సో రిమైండ్గా ఉంటుంది. నెక్స్ట్ క్లోవైల్ కూడా అంతే అనమాట. సో రిమైండ్. ఇక్కడ వెనిలాలో కూడా రిమైండ్గానే ఉంటుంది. అంటే రిమైండ్ అంటే ఏమి, నో లాస్. వాటి యొక్క స్మెల్ అనేది ఇప్పుడు వెనిలా తీసుకొని పోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వేసినా అనుకోండి, వాటి స్మెల్ అనేది చేంజ్ కాదు. నెక్స్ట్ క్లోవైల్ని తీసుకొచ్చినాం అనుకోండి, దాంట్లో యాసిడ్లో వేసినాం అనుకోండి, వాడి యొక్క స్మెల్ అంటే క్లోవైల్ స్మెల్ అనేది చేంజ్ కాదు, వెనిలా స్మెల్ చేంజ్ కాదు, ఆనియన్ స్ట్రిప్ స్మెల్ చేంజ్ కాదు. నెక్స్ట్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇది బేస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆనియన్ స్ట్రిప్ వేసినప్పుడు దీంట్లో లాస్ అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుందంటే లాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే అంటే ఇప్పుడు క్లోవైల్ని తీసుకొని పోయి బేస్లో వేసినాం అనుకోండి, వాడి యొక్క స్మెల్ అనేది ఏమవుతుందంటే
లాస్ అయిపోతుంది, అంటే సేమ్ రిమైండ్గా ఉండదు, స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. స్మెల్ చేంజ్ అనేది లాస్ అయిపోతుంది అంటే వెనిలా ఒక స్మెల్ ఉంటుంది, దాన్ని యాసిడ్లో వేసినప్పుడు ఆ స్మెల్ అలాగే ఉంటుంది, చేంజ్ కాదనమాట. ఒకవేళ అదే వెనిలా తీసుకొని పోయి మనము బేస్లో వేసినాం అనుకోండి, వెంటనే లాస్, అంటే వెనిలా స్మెల్ అనేది రాదు. ఇంకా ఇక్కడ క్లోవ్ ఆయిల్ వేసినప్పుడు వెనిలా స్మెల్ అనేది రాదు, ఆనియన్ స్ట్రిప్స్ వేసినప్పుడు కూడా వెనిలా స్మెల్ అనేది రాదు. H2SO4 ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ కాబట్టి ఇక్కడ కూడా రిమైండ్. సో రిమైండ్ అని మనము రాసాము, రిమైండ్, లేకపోతే నో లాస్ అని కూడా రాయొచ్చు, రిమైండ్ అని రాయొచ్చు, లేదంటే ఇక్కడ చూడండి నో లాస్ అని కూడా రాసుకోవచ్చు. నేను ఇది కూడా చెప్తాను, నో లాస్. సో ఈ విధంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే HNO3 దీంట్లో వచ్చేసి మనకి ఇది ఒక ఇది నైట్రిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్లో కూడా సేమ్ ఇది రిమైన్గా ఉంటుంది. CH3CO ఎసిటిక్ యాసిడ్, దీంట్లో కూడా మనకి ఇదే. సో నో లాస్, నో లాస్, నో లాస్ అంటే ఒక వెనిలా ఫ్లేవర్ అయినా, క్లోవ్ ఆయిల్ ఫ్లేవర్ అయినా, లేకపోతే ఆనియన్ స్ట్రిప్ ఫ్లేవర్, స్మెల్ ఫ్లేవర్ అనేది కూడా దీంట్లో చేంజ్ కాదు. సో NaOH తీసుకున్నప్పుడైతే నో లాస్, దాంట్లో అనేది ఏమవుతుందంటే స్మెల్ అనేది చేంజ్ కాదు. సో ఇదే KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్లో కూడా చేంజ్ కాదు. ఇక్కడ వచ్చేసి మనకి నో లాస్, నో లాస్ చెప్పాను కదా, నో లాస్ అయినా రాయొచ్చు, లేదంటే రిమైండ్ అని కూడా మనము రాసుకోవచ్చు, నో లాస్. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫైనల్గా యాసిడ్స్లో వచ్చేసి మనకి ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఫ్లేవర్, స్మెల్ ఫ్లేవర్ అనేది రిమైండ్ సేమ్ అంటే వాటి యొక్క స్మెల్ని లాస్ కాదు. వీటి యొక్క స్మెల్ ఆయిల్, ఆనియన్ స్ట్రిప్ స్మెల్ అయినా, లేకపోతే క్లోవ్ ఆయిల్ స్మెల్ అయినా, వెనిలా స్మెల్ అయినా కానీ యాసిడ్లో వేసినప్పుడు స్మెల్ అనేది ఏమవుతుంది, లాస్ కాదు. కాబట్టి ఏ సొల్యూషన్లో వేసినప్పుడు వాటి యొక్క స్మెల్ రిమైన్స్ సేమ్ అంటే అలాగనే వస్తూనే ఉంటుందో వాటిని మనం యాసిడ్స్ అంటాము. ఏ సొల్యూషన్లో వేసినప్పుడు వాటి యొక్క స్మెల్ అనేది లాస్ అవుతుందో, చేంజ్ అని కూడా లాస్ అయిపోతుందో, అంటే ఫస్ట్ ఆ క్లోవ్ ఆయిల్ స్మెల్ వస్తుంది, ఒక సబ్స్టెన్స్లో వేసిన వెంటనే ఆ క్లోవ్ ఆయిల్ స్మెల్ అనేది రాదు, ఇంకా డిసపియర్, అంటే అక్కడ ఏమంటే మనకి ఇక్కడ స్మెల్ అనేది ఏంటి కనపడదు అనమాట. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బేస్ అని అంటాము. సో ఈ విధంగా మనం తీసుకున్న వాటిలన్నిటి కూడా బేస్. సో దీంట్లో చూడండి HCl అనేది ఆనియన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, క్లోవ్ ఆయిల్ అనేది చేసుకోవచ్చు, వెనిలా అనేది తీసుకోవచ్చు. వీటి స్మెల్ ఒకటే, బట్ స్మెల్ అనేటివి వీటి ఆనియన్స్, క్లోవ్ ఆయిల్, వెనిలా స్మెల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి, కానీ వీటి బిహేవియర్ యాసిడ్ అండ్ బేసెస్లో వచ్చేసి కామన్గా ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అనేది మనకి ఇప్పుడు డెఫినేషన్ తెలుసుకున్నాం, ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. అలాగే ఒక యాసిడ్స్ అండ్ బేసెస్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, నెక్స్ట్ వాడి యొక్క స్మెల్ అనేది ఎలా ఉంటుంది యాసిడ్ బేసెస్లో, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, వాడి ఎగ్జాంపుల్స్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ ఆర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో can you give examples for uses of ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్? అంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి కదా మనకి, ఆనియన్స్, క్లోవ్ ఆయిల్, వెనిలా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ డైలీ లైఫ్లో మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా ఉపయోగపడతాయని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో దానికి సింపుల్ ఆన్సర్ అనేది, సో వీ యూజ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఇన్ కుకింగ్ కర్రీస్. అంటే మనం ఎక్స్పెషల్గా మనం ఏం చేస్తుంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో ఆనియన్స్ అయినా అని, లేదంటే కన్నా క్లోవ్ ఆయిల్ అనేది అంటే లవంగాలు అనమాట, అవి కొన్ని ఆయిల్స్ అనేది కొద్దిగా యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే కన్నా కొన్ని అవి చిన్న స్టిప్స్ కూడా మనకి ఫుడ్లో ప్రిపరేషన్లో, అంటే మేకింగ్ బిర్యానీ ఆర్ ఎనీ నాన్ వెజ్ అంటే వెజ్ కర్రీస్లలో మనకి ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఆల్ ఫ్యాక్టరీ ఆర్ కుకింగ్ కర్రీస్ విచ్ ఆర్ stale to eat and have disagreeable smell and change to give agreeable and pleasant smell. అప్పుడు ఏం చేస్తాయంటే అవి వాటిని ఈ స్టేల్స్ టు ఈట్ అంటే మనము తినే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఫుడ్ ప్రిపరేషన్లో మనం వేసినట్టయితే ఏమవుతుందంటే డిజగ్రబుల్ స్మెల్, అంటే అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది కానీ దాంట్లో ఉండే స్మెల్ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్మెల్ ఒకవేళ మనము చూసినట్టయితే మనకి ఆ ఫుడ్ అనేది తినడానికి సఫిషియెంట్గా అనిపించదు అనమాట. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ క్లోవ్ ఆయిల్, నెక్స్ట్ ఈ ఆనియన్స్ని, వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటి వాటిలలో, వెజిటేబుల్ కర్రీస్ ఇలాంటి వాటిలో అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఆనియన్స్ని యూజ్ చేస్తుంటాము, ఈ లవంగాలు, క్లోవ్స్, నెక్స్ట్ క్లోవ్ ఆయిల్ని కూడా మనము యూజ్ చేయడం వల్ల ఏం స్మెల్ వస్తుందంటే డిసగ్రేడబుల్ స్మెల్ and change to it gives agreeable
ఇస్తుంది అనమాట. అంటే ప్లెజెంట్ స్మెల్, అగ్రేడబుల్ అంటే మనకి తినడానికి అనుకూలమైనటువంటి స్మెల్. నెక్స్ట్ మనం ఇంకా వాటిని ఈ ఫుడ్ అనేది టేస్టీగా అనిపించే స్మెల్ అనేది దాంట్లో ప్లెజెంట్ వస్తుంది. అంటే ఆ స్మెల్ అనేది దాంట్లో నుంచి ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా అనేది ఉంటుంది ఫుడ్ అనేది తినడానికి అని చెప్తా ఉన్నాడు. మనకి ఇంట్లో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదైనా ఒకటి ఫుడ్ ప్రిపరేషన్ నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా సరే కొన్ని కర్రీస్ అయినా అని లేదంటే ఫుడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఇంట్లో ఎక్కడో కిచెన్లో ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంటే మనకి బయటికి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ స్మెల్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ప్లెజెంట్ స్మెల్ అనేది మనకి అనిపిస్తుంది. కాబట్టి ఆ ఫుడ్ మీద మనకి తినడానికి లైక్ చేయబడతాం అనమాట. సో ఇలాంటివన్నీ ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే బికాజ్ ఆఫ్ యూజ్ ద ఆనియన్స్ అండ్ క్లోవ్ ఆయిల్ అని తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఓకే, సో ఈరోజు మనం ఈ క్లాస్లో వాటర్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటివి, సో ఎగ్జాంపుల్స్ అనేటివి ఏంటివి, వాటిని యూజ్ చేసుకొని ఒక యాక్టివిటీ గురించి, అవి యాసిడ్లో బేసిస్లో ఎలా బిహేవ్ చేస్తాయి, నెక్స్ట్ ఆ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ని యూజ్ చేసుకుని మనం యాసిడ్ అనే బేసిస్ని ఎలా ఫైండ్ అవుట్ చేసే అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ప్లీజ్ like this video and subscribe my channel and cooperate me.